కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు షాక్ తగలనుందా? ఇప్పటికే సీఎంతో పాటు ఇంకో మంత్రి ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలో ఇప్పుడు ఒక ఎగ్జిట్ మరొక ఎంట్రీ ఉండనుందా అంటే అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. కొన్నాళ్లుగా దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతుండగా మంత్రి జూపల్లి కూడా ఇప్పుడు దీనిపై మాట్లాడడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విస్తరణలో పాలమూరు జిల్లాకు షాక్ తగులుతుందా? జూపల్లిని ఉంచుతారా? శ్రీహరికి కూడా ఇస్తారా? పాలమూరులో కేబినెట్ బెర్త్ ఎవరికి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాలేదు. కొంతకాలంగా కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఆశావాహుల జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. మంత్రి పదవుల భర్తీ విషయంలో కుల, ప్రాంతీయ సమీకరణాలు, సీనియారిటీ వంటి అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంది. కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి త్వరలోనే మంత్రి కాబోతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని మంత్రిని చేస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా తాజాగా జూపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు విజిటింగ్ దేర్. ప్రాబబ్లీ I think he may also be becoming a minister shortly. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మన ముదిరాజ్ బిడ్డ మన మక్తల్ శాసనసభలో శ్రీహరికి ఖచ్చితంగా మినిస్ట్రీ పదవి రాబోతుంది. ఎందుకంటే సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శ్రీహరి అనే మినిస్ట్రీ వస్తుంది. అయితే ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరికి బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తే మరి జూపల్లి కృష్ణారావు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి పాలమూరు నుంచి ఇప్పటికే ఇద్దరికి ప్రాతినిధ్యం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే జిల్లా నుంచి ఉండగా జూపల్లి కృష్ణారావు కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు వాకిటికి మంత్రి పదవి ఇస్తే జూపల్లిని కేబినెట్ నుంచి ఎగ్జిట్ చేస్తారనే ప్రచారం ఉంది. జూపల్లిని కేబినెట్ నుంచి తొలగిస్తే మళ్లీ ఎలా అకామిడేట్ చేస్తారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్ లో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యేగా జూపల్లి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెలమను తీసి బీసీని అకామిడేట్ చేస్తారా లేదా ఇద్దరికి కేబినెట్ లో ఉండే అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు డైలమాగా మారింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు కేబినెట్ లో ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా 3 ఉంటే తప్పేంటి అనే వాదన తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణలో మాత్రం ఆదిలాబాద్, నిజామాబాద్ 2 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ఇప్పుడు చర్చకొస్తుంది. దీనిలో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డిని ఓసీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం జూపల్లిని ఎగ్జిట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే వెలమ సామాజిక వర్గం నుంచి ఒక్క పదవి కూడా లేకుండా కేబినెట్ కూర్పు ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక జూపల్లిని తీయాల్సి వస్తే అంతే సమానమైన కేబినెట్ ర్యాంక్ పదవి ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈసారి 4గురికే మంత్రి పదవులు ఖాయమని తెలుస్తుంది. అయితే చివరి నిమిషంలో ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది.